ఇక డాక్టర్ ఉండి కావ్య విషయంలో మనం ఏమైనా చేయగలిసింది ఏమైనా ఉందంటే అది అబార్షనే రాజ్ అని ఇంకా రాజుతో డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ డాక్టర్ చెప్పిన ఆ మాటకైతే రాజు అయితే ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఇటు పక్కల వాళ్ళ నాన్ననేమో పొద్దున్నుంచి మనకు ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. నువ్వు ఆఫీస్కి వెళ్ళు రాజ్ అని ఇంకా వాళ్ళ నాన్న అయితే అంటూ ఉంటాడు. ఇంకా రాజు ఉండి లేదు నాన్న నేను ఇప్పుడు వెళ్ళను అని అంటూ ఉంటాడు. ఇక రాజు ఉండి తర్వాత వెళ్తలే నాన్న ఇప్పుడు నాకు మూడ్ లేదని అంటూ ఉంటాడు. ఇంకా ఇలా మూడ్ లేదని చెప్తే అక్కడ ప్రాజెక్ట్ పోతుందిరా అని ఇంకా వాళ్ళ నాన్న అయితే రాజుతో అంటూ ఉంటాడు. ఇలా మూడ్ లేదని అంత రెక్లెస్‌గా మాట్లాడుతున్నావేంటి? పద కంపెనీకి పద అని ఇంకా రాజ్ చేయి అయితే పట్టుకొని ఇంకా తీసుకొని వెళ్తూ ఉంటాడు. అర్జెంటుగా ఒకసారి వెళ్ళిరా అని ఇంకా రాజునైతే పంపియబోతూ ఉంటాడు. ఇంకా రాజు అయితే కోపంతోటి ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాదా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న మీద. అది కాదురా ప్రాజెక్ట్ వెనక్కి వెళ్తే కంపెనీకి లాస్ వస్తుంది కదా! అందుకనే చెప్తున్నా వెళ్ళమని అని అంటూ ఉంటాడు. ఇక రాజు ఉండి లాస్ అయితే ఏమైతాం? మహా అయితే కంపెనీ మూసేస్తాం అంతే కదా అని ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ నాన్న ఉండి నీకేమైనా పిచ్చి పట్టిందా? వందల కోట్ల ప్రాజెక్ట్ రాదని ఇంకా అరుస్తూ ఉంటాడు. ఇంకా రాజుకి కోపం వచ్చి ఎప్పుడు డబ్బు 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 అని అంటూ ఉంటారు. పిచ్చి పట్టింది నాకు కాదు మీకు మీ అందరికీ అని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ నాన్న మీద అరిసేటాలకి ఇంకా ఆయనైతే బాధపడుతూ ఉంటాడు. ఇంకా కావ్య ఇంకా అపర్ణ కూడా చాలా షాక్ అవుతూ ఉంటారు. తన మీద ఏంది ఇలా అరుస్తున్నారు అని. ఇంకా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ గైస్.